హలో అండి, నమస్తే. నా పేరు స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ సన్నీ వ్లాగ్స్. ఈరోజు మనం స్పైసీ గార్లిక్ చికెన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది పప్పులోకి, రసంలోకి సైడ్ కాంబినేషన్గా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా, బిగినర్స్ కూడా చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు. దానికోసం ముందుగా 500 గ్రామ్స్ చికెన్ని కడిగి పక్కన ఉంచుకోవాలి. అందులోకి కొద్దిగా ఉప్పు, పసుపు, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నిమ్మరసం పిండి బాగా కలుపుకొని అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల చికెన్ అన్నది జ్యూసీగా, సాఫ్ట్గా ఉంటుంది. అలానే ఇప్పుడు స్టవ్ పైన కడాయి ఉంచుకొని అందులోకి కొద్దిగా ధనియాలు, చెక్క, లవంగ, ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఇవి చక్కగా వేగాక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. అలానే ఇందులోకి ఒక 20 దాకా వెల్లుల్లి కూడా వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి ఉంచుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయల్ని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చికెన్లోకి ఎప్పుడు కూడా ఉల్లిపాయలు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నామంటే చికెన్ అన్నది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇందులోకి మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్ని వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో ఉంచుకొని చికెన్ పైన లేయర్ అంతా కొద్దిగా హార్డ్ అయ్యే వరకు అలా కలుపుకోవాలి. తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలా వదిలేసుకోవాలి. ఇప్పుడు చికెన్లో నుంచి ఇలా వాటర్ అంతా వస్తుంది కదా, ఈ టైంలో మనము మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మరొకసారి కలుపుకోవాలి. ఈ చికెన్ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా చికెన్ వాటర్ అంతా డ్రై అయిపోయాక ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనము ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాని వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. ఈ టైంలోనే మనము కొద్దిగా ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రైకి గార్లిక్ అన్నది మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఈ గార్లిక్ పేస్ట్ కారము ముక్కలకి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. ఈ గార్లిక్ చికెన్ స్టార్టర్స్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది. పప్పు, రసంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మనము ఎప్పుడన్నా లైట్గా చేసుకోవాలి అనుకున్నప్పుడు కొద్దిగా చికెన్తో ఇలా చేసుకొని దానికి కాంబినేషన్ పప్పు, రసంతో కూడా తీసుకోవచ్చు. చివరగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవాలి. కొంచెం కారం తగ్గించి వేసుకున్నామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారా, ఎంతో ఫ్లేవర్ఫుల్గా ఉండే గార్లిక్ చికెన్ ఫ్రై రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శాండీ సన్నీ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.